వెల్కమ్ టు ఆదే టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అరుణ్ గారు. సార్ చెప్పండి సార్, నిన్న క్యాబినెట్ మీటింగ్ అయింది. ఇక్కడ బీసీ రిజర్వేషన్ గురించి ఆర్డినేట్ జారీ చేస్తున్నాము అని చెప్పారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు 42% స్థానిక సంస్థల్లో కల్పించి ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీ. దానికి సంబంధించి ఇప్పటికీ 20 నెలలు అవుతుంది గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి. దానికి పాటించాల్సినటువంటి ఏ టెక్నికల్ ఫార్మాలిటీస్ పాటించకుండా మోసం చేయటం చేస్తుంది. అయినప్పటికీ కూడా రెగ్యులర్ బీసీ కమిషన్ ఇస్తే కోర్టు న్యాయవాదులు వస్తే చెప్పినా వినకుండా మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ కోర్టు ఆదేశాల మేరకు డెడికేషన్ కమిషన్ ఇస్తుంది. ఆ తర్వాత లెక్కలు అన్నది ఆ లెక్కలన్నీ తప్పుల తడకగా ఉంది. అయినా కూడా బీఆర్ఎస్ పార్టీగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో బిల్లు పెట్టిన రోజు మంచిగా సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది. దాన్ని రాష్ట్రపతికి పంపించింది. ఇవాళ రాష్ట్రపతికి ఆల్రెడీ దానికి సంబంధించి గవర్నర్ ద్వారా రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించిన తర్వాత మళ్ళీ సేమ్ అదే అంశం మీద అసెంబ్లీని ప్రోరోగ్ చేసి మళ్ళీ క్యాబినెట్ తీర్మానం చేసి ఆర్డినెన్స్ ఇవ్వటం అనేది సాంకేతికంగా న్యాయపరంగా ఎట్లా నిలబడుతుంది అన్నది వాళ్ళ సందేహంగా మిగిలింది. అంటే ఆర్డినెన్స్ కు చట్టానికి చట్టం చేయడం అనే దానికి వ్యత్యాసం ఏంటి? ఆర్డినెన్స్ అనేది తక్షణ అవసరం కోసం చేసుకునేటటువంటి వెసులుబాటు. 20 నెలలు అవుతుంది. సేమ్ అదే అంశం మీద చట్టం చేసి రాష్ట్రంలో రాష్ట్ర అసెంబ్లీ శాసన మండలిలో చట్టం చేసి దాన్ని 9th షెడ్యూల్లో చేర్చడం కోసం కేంద్ర ప్రభుత్వానికి అంటే రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించింది. ఎందుకు అంటే ఇవాళ రిజర్వేషన్ల అంశము 50% మించకూడదని సుప్రీంకోర్టు రూలింగ్ ఉన్నది. ఆ నేపథ్యంలో అది 9th షెడ్యూల్లో రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప ఆ రిజర్వేషన్లు 50% మించి దాటితే నిలబడదు అన్నది అనేక సందర్భాల్లో అనేక కేసులలో సుప్రీంకోర్టు రకరకాల రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చినటువంటి తీర్పులు చాలా స్పష్టంగా ఉన్నాయి. దానికి తగ్గట్టుగా కార్యాచరణ రూపొందించి ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా కేవలం రాజకీయ డ్రామాగా బీసీలని నయవంచన చేయటం తప్ప ఇంకేమీ కాదు ఇది. అంటే ఇప్పుడు 50% రిజర్వేషన్ మించకూడదు అంటే అందులో చాలా వర్గాలు ఉంటాయి కదా. ఎస్సీ ఎస్టీలు కూడా వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది, మళ్ళీ ఓసీలకు కూడా ఉంటుంది కదా. ఇవన్నీ మినాయిస్తే బీసీలకు ఎంత రావాల్సి ఉంటుంది? మరి 42% ఎట్లా ఇస్తామన్నది గవర్నమెంట్. అందుకే కదా ఇప్పుడు 40 to 50% మించకూడదు. ఇప్పటికే ఎస్సీ రిజర్వేషన్లు 15% ఉన్నాయి, ఎస్టీ రిజర్వేషన్లు 10% ఉన్నాయి, 24% అయిపోయింది. ఇక మిగిలింది ఇంకేంది బీసీలకి? అంతే కదా. మళ్ళీ ఆల్రెడీ ముస్లిం రిజర్వేషన్లు ఒకటి ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ బీసీలకి ఇప్పుడు ఆ కారణంగానే 22%కు పరిమితం కావాల్సి వచ్చింది. ఆ 50% అనే గరిష్ట పరిమితి కారణంగానే 22% స్థానిక సంస్థల్లో పరిమితం కావాల్సి వచ్చింది. ఇక మళ్ళీ 42% అనేది ఎట్లా సాధ్యమవుతుందని ఒక న్యాయపరంగా ఉన్నది కదా. దానికి తగినట్టుగా మార్గం చేయకుండా బీసీ సంఘాలు చెప్తున్నాయి, బీసీ విద్యావంతులు మేధావులు చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నది, రకరకాల రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు, న్యాయమూర్తులు చెప్తున్నారు, న్యాయవాదులు చెప్తున్నారు. ఇది కాదు, దీన్ని రాజ్యాంగ సవరణ ద్వారా 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప ఇది చట్టబద్ధత కల్పించినట్టు కాదు, ఇది నిలబడదు, రాజకీయంగా వాడుకోవడానికి తప్ప ఏం కాదా అనేది సంవత్సరన్నర కాలంగా అందరం గొంతులు చించుకొని చెప్తున్నాం. ఎందుకు వినరు? కేవలం రాజకీయం కోసము మేమేదో చేసి ఇంకెవరో న్యాయపరంగా కోర్టుకు పోయిండు, అది ఆగిపోయింది అని ఆ నెపాన్ని మళ్ళీ అవసరమైతే టీఆర్ఎస్ మీదకో లేకపోతే వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ మీదకో నెట్టడానికి చేసేటటువంటి కుట్రపూరితమైనటువంటి పొలిటికల్ డ్రామా తప్ప మరేమి కాదు. ఒక పక్కన చాలా స్పష్టంగా ఉందండి. తమిళనాడులో 69% రిజర్వేషన్లు పెట్టుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి సమస్యలు వస్తే 1993లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత గారు అన్ని పార్టీలను తీసుకుపోయి పార్లమెంట్ అసెంబ్లీలో చేసుకున్న చట్టాన్ని తీసుకొని అన్ని పార్టీలని అఖిలపక్షాన్ని తను ఒక ముఖ్యమంత్రిగా స్వయంగా వెళ్ళి ఢిల్లీలో అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారిని కలిసి మాకు ఇది స్థానికంగా తప్పనిసరిగా అవసరం, ఇది 9th షెడ్యూల్లో చేర్చాలే
చేర్చేంత వరకు దానికి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు పెట్టేంత వరకు నేను ముఖ్యమంత్రిగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా ఢిల్లీ నుంచే పరిపాలన చేస్తా, ఢిల్లీని కూడా వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి రాజకీయ ఒత్తిడి పెంచడం ద్వారా అప్పుడు పివి నరసింహారావు గారి ప్రభుత్వం అనివార్యంగా పార్లమెంట్లో దాన్ని పెట్టి 9th షెడ్యూల్ చేర్చింది. కాబట్టి ఇవాళ తమిళనాడులో 69% రిజర్వేషన్లు నిలబడగలిగినాయి. దెర్ ఇస్ ఎ మోడల్ తమిళనాడు. మేము పోయినాం బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ గారి ఆదేశాలకు అనుగుణంగా మధుసూదనాచారి శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి గారి నాయకత్వంలో అందరం ఒక 30 మందిని తమిళనాడుకు వెళ్ళినాం. తమిళనాడు ప్రభుత్వంలో రిజర్వేషన్ ఇట్లా అమలవుతున్నది నేపథ్యాన్ని స్టడీ చేసి వచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ గారిని కలిసి నివేదిక కూడా ఇచ్చినాం. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు చేసుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి. అరే ఆ ప్రయత్నం చేయరే, సహకరించడానికి సంపూర్ణంగా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పేసి చెప్పినాం. అసెంబ్లీలో బిల్లు వచ్చినప్పుడు కూడా మా పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది. ఇంతకంటే ఇంకేముంటది? మీరు ఏ విధంగా కార్యాచరణ రూపొందించినా కూడా ఢిల్లీకి వెళ్ళి ఈ సమస్య 9th షెడ్యూల్లో పెట్టించుకోవటానికి ఏ కార్యాచరణ రూపొందించినా కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తాం, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అంటే అయినా కూడా మీరు రాజకీయం చేస్తున్నారు తప్ప సమస్యకు పరిష్కారం చెప్పేది శాశ్వతంగా దాన్ని చట్టబద్ధత కల్పించేటటువంటి ప్రయత్నం చెయ్యట్లేదు. కేవలం రాజకీయ ఎత్తుగడగా బీసీలని వాడుకోవాలని చూస్తున్నారే తప్ప ఇప్పటికే 3 తరాలు నష్టపోయింది కాంగ్రెస్ చేసినటువంటి తెలంగాణ. ఒక నాట్ ఓన్లీ తెలంగాణ, ఈ దేశంలో బీసీలకు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రాసినటువంటి రాజకీయ మరణ శాసనం వల్ల బీసీలు 3 తరాలు నష్టపోయినాం. కాక భవిష్యత్ తరాలు కూడా అదే విధంగా నష్టపోకుండా సమస్యకు పరిష్కారం చేయకుండా చాలా వివాదాల్లో చిక్కుకునేటట్టుగా చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రకు తెరలేపింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు మరి బీసీ సమాజం ఎట్లా చూస్తున్నది? ఇట్లా ఆర్డినరీ జారీ చేయడం వల్ల మళ్ళీ ముందు మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది రాష్ట్రంలో? ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి 42% రిజర్వేషన్లు సాధ్యాసాధ్యాలకు సంబంధించి ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా సంపూర్ణంగా సహకరిస్తూనే లోపాలను ఎత్తిపడుతూ ఖచ్చితంగా అది చట్టబద్ధత కల్పించేటట్టుగా మా కార్యాచరణ రూపొందిస్తాం. ఇప్పుడు అందరం కూడా కూర్చొని ఏం చేయాలన్నది అన్ని వర్గాలను బీసీలోని ఇవాళ మేము ఒక్కరమే కాదు చెప్తున్నది, బీసీ మేధావులు చెప్తున్నారు, బీసీ ఉద్యమకారులు చెప్తున్నారు, బీసీ రకరకాల వేదికలుగా ఉన్నటువంటి బీసీ వర్గాలకు సంబంధించినటువంటి న్యాయ నిపుణులు, రిటైర్డ్ జడ్జెస్, న్యాయవాదులు, అందరూ కూడా చెప్తున్నటువంటి మేధావులు కూడా అందరూ కూడా చెప్తున్నటువంటి విషయం అదే. 9th షెడ్యూల్ చేర్చడం ద్వారానే ఈ సమస్యకు శాశ్వతంగా చట్టబద్ధత కలుగుతుంది, న్యాయ విధాలు పరిష్కారం అవుతాయి తప్ప లేకపోతే ఏదో ఒక రకంగా ఇది నిలబడకుండా చేసేటటువంటి కుట్ర తప్ప మరేం కాదు అని చెప్పేసి చెప్తున్నాం. ఆ కుట్రని ఎప్పటికప్పుడు ఎండగడుతూనే దీన్ని తప్పనిసరిగా బీసీ రిజర్వేషన్లకు, ప్రజలకు, బీసీ ఫలాలకు, బీసీ వర్గాలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, అదేవిధంగా విద్య ఉద్యోగాల రిజర్వేషన్లు చట్టబద్ధంగా వచ్చేటట్టుగానే మా పోరాటం, మా కార్యాచరణ కొనసాగుతుంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు 2 నెలల్లో ఉండబోతున్నాయి అని చెప్పేసి హైకోర్టు కూడా తీర్పు వేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మొత్తం సంసిద్ధం చేసి పెట్టుకున్నది, అంటే ఎలక్షన్కి పోదామని. మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ వర్తిస్తుందా లేదా అని అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు అరుణ్ గారు మా బాధల్లో అదే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని చెప్పేసి చెప్తాను. అమలు చేయటానికి రకరకాల సాకులు చూపించి వీలైన మార్గాల్లో ఎత్తగొట్టి మేము చేసినాం, వాళ్ళు అడ్డుకున్నారు, వీళ్ళు అడ్డుకున్నారు అని చెప్పేసి రాజకీయ నిందలు వేయటానికి ఎత్తుగడగా వాడుతున్నారే తప్ప దీని పరిష్కారం లేదు. ఇవాళ ఏమైంది? 20 నెలలు అవుతుంది. 20 నెలలు ఎప్పుడూ చేయాల్సినటువంటి చేయాల్సిన పని చేయకుండా అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి కూడా చట్టం బిల్ పాస్ చేసి కూడా 4 నెలలు అవుతున్నది. 4 నెలలు అవుతుంది, ఇప్పటివరకు దానికి సంబంధించినట్టు కార్యాచరణ లేదు. ఆ కార్యాచరణ ఇప్పటికే అయ్యి ఉంటుంటే చేస్తుంటే అందరం రాష్ట్రపతినో ప్రధానమంత్రి గారినో అన్ని పార్టీలు కలిసి ఒత్తిడి పెంచుంటే ఒక మార్గం దొరికేది. ఆ పని చెయ్యలే. ఇవాళ ఒకవైపున ఏమైంది? హైకోర్టు 3 నెలల్లో ఎన్నికలు పెట్టాలని చెప్పేసి ఇచ్చింది. అంటే ఇవన్నీ కూడా బీసీలని ఆ పేరు మీద ఈ పేరు మీద న్యాయ వివాదాలు చిక్కులో చేసి శాశ్వతంగా ఈ సమస్యకు ఏదో ఒక రకంగా చిక్కుని మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారు తప్ప చిక్కుముడి విప్పే ప్రయత్నం చేస్తలేరు. అయినా కూడా బరాబర్గా మేము వదిలిపెట్టేది లేదు. అటు ప్రభుత్వ తప్పిదాన్ని ఎండగడుతూనే దీన్ని సాధించుకోవటం కోసం
మా కార్యాచరణతో ముందుకు సాగుతాం. ఓకే రైట్. ఇది పరిస్థితి. అంటే రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం కాలం చేస్తుంది, బీసీ రిజర్వేషన్ మీద కావాలని డ్రామా చేస్తుంది, బీసీలను అందరిని మరోసారి మోసం చేస్తుంది అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. వాళ్ళు చేసిన పాపమే ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ 3 శతాబ్దాలుగా బీసీలను తొక్కే ప్రయత్నమే చేసింది ఈ దేశంలో అని కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.